బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమకు ఇప్పటికే సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. అయితే తాను విచారణకు రావడానికి మరికొంత సమయం కావాలని, తాను వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నట్లుగా బెంగళూరు సీసీబీకి హేమ లేఖ రాశారు. తాజాగా హేమ మరో వీడియోను రిలీజ్ చేశారు. మనం తప్పు చేయనంత వరకు భయపడాల్సిన పని లేదని, తప్పు చేయకపోవడానికి మనం దేవుళ్ళం కాదని హేమ ఆ వీడియోలో తెలిపారు. ఒకవేళ తప్పు చేసినా సారీ అడిగితే చాలని హేమ వీడియోలో తెలిపారు. ఒక్కసారి అబద్ధం చెబితే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరొకటి చెప్పాల్సిన పరిస్థితి వస్తుందని, వీలైనంత వరకు అబద్ధం చెప్పకండి అంటూ నెటిజన్లను ఉద్దేశిస్తూ నటి హేమ మాట్లాడారు. ఇదే ఇప్పుడు తాజాగా చర్చకు దారితీస్తోంది. తాను స్వయంగా తప్పు చేయలేదని చెప్పడానికి ఈ వీడియో చేశారా, లేక చేసినా మనస్ఫూర్తిగా సారీ అడిగితే సరిపోతుందన్న భావనలో ఉన్నారా అన్న అనుమానాలను రేకెత్తిస్తోంది ఆ వీడియో. రేవ్ పార్టీలో పాల్గొని తాను అక్కడ లేనని అబద్ధపు వీడియో చేశారని, దానికి క్లారిటీ ఇస్తూ తాజాగా వీడియో చేశారని నెటిజన్స్ కమెంట్స్ చేస్తున్నారు. కాగా ఆ వీడియోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన హేమ కాసేపటికే డిలీట్ చేయడం కొసమెరుపు. థింక్ పాజిటివ్, మనసులో ఏం పెట్టుకోకు, ఎవడన్నా ఏమన్నంటే ఊరుకోకు, ఎవరితోనే ఏమన్నా కూడా ఊరుకోదు. సో మనం తప్పు చేయనంత వరకు ఎదుటి వాళ్ళకి భయపడవలసిన అవసరం లేదు. ఒకవేళ మనం తప్పు చేసినా మనం ఏం దేవుళ్ళం కాదు. ఒకవేళ తప్పు చేసినా పొరపాటు జరిగినా సారీ చెప్పవచ్చు వాళ్ళకి మా హార్ట్ఫుల్గా. సో అప్పుడు మనం చాలా ఫ్రెష్గా ఉంటాం. అలాగే ఒక అబద్ధం చెప్తే దాన్ని కవర్ చేయడానికి 100 అబద్ధాలు ఆడాలి. సో అందుకని 99.9% అబద్ధాలు ఆడకుండా ఉండడం చాలా బెటర్. సో అందుకని నేను చాలా హ్యాపీగా ఉంటాను అన్నమాట.